డైరెక్టర్ మా గౌరవమైన డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏంటంటే మా జ్యుడిషియల్లో కల్ డివిజన్ కోసం ట్రై చేస్తున్నాం. కల్ డివిజన్లో ఎక్కడ గాంజా దొరకలేదు. అయితే ఏంటంటే మనది వికారాబాద్ జంక్షన్ రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి ఈ రూట్లో పోయే ట్రైన్స్ని మనము గాంజా కోసం కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసం మనం రెగ్యులర్గా మన సిబ్బంది నెలలో కనీసం 3 to 4 times మనం ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ది కోర్స్లో ఏంటంటే ఈరోజు మార్నింగ్ భువనేశ్వర్ టు బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్కి మనము ఈరోజు మన సిబ్బంది ఏంటంటే తనిఖీ చేయడం కోసము రైల్వే స్టేషన్ రీచ్ అయిన టైంలో ఏంటంటే ఒక పర్సన్ ఆ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర సస్పెక్టెడ్గా క్యారీ బ్యాగ్ పెట్టుకొని ఉండడంతో అనుమానాస్పదంతో అది బ్యాగ్ చెక్ చేయడం జరిగింది. బ్యాగ్ చెక్ చేసి ఏంటంటే అలా పాలిథిన్ కవర్లు ఏంటంటే నియర్లీ 25 kgs గాంజా డ్రై గాంజా ఉంది. అది గాంజా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. అతను కూడా ఒప్పుకున్నాడు గాంజా. ఎక్కడి నుంచి తీసుకున్నాం అడుగుతుందంటే నేను వైజాగ్లో ఒక పర్సన్ నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. వైజాగ్ నుంచి నేను బాంబేకి తీసుకెళ్తున్నాను. నీ పేరు ఏంటంటే సన్నీ సేత్ అని చెప్పాడు. అతని నేటివ్ ఎక్కడంటే మన కలకట్టాలో హుబ్లీ దగ్గర ఉంటుందని చెప్పాడు. అన్నట్టు మనం ఎవ్రీ టైం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేస్తున్నాము. ఇది ఈ పర్సన్ గురించి ఏంటంటే ఇదివరకు ఎప్పుడు తీసుకొచ్చినామంటే లేదు, ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ అఫెన్స్ అని చెప్పాడు. మన టైం రికార్డులో కూడా ఇది ఫస్ట్ అఫెన్స్. దీని వర్త్ నియర్లీ 2 lakhs పైన ఉంటుంది. సో ఈ కేసు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ రైడ్లో ఏంటంటే ఏఈఎస్ వికారాబాద్, డిటిఎఫ్ సిఐ అండ్ ప్రేమ్ ఎస్ఐ అండ్ వికారాబాద్ స్టేషన్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని కూడా అందరిని అభినందిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసు ఏంటంటే వికారాబాద్ స్టేషన్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్లో మీరు పక్కా సమాచారంతో ఈ ట్రైన్లో తనిఖీ చేస్తున్నారా? అసలు ఈ గతంలో కూడా ఇటువంటి కేసులు చాలా జరిగాయి. సో గతంలో వీళ్ళు అంటే మన స్టేట్కి సంబంధించిన లేకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మనది ఏంటంటే వయా ట్రైన్ రూట్ అనేది వికారాబాద్ అనేది ట్రైన్ రూట్ ఉంది కాబట్టి జంక్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ బాంబే టు వైజాగ్ కూడా లేకుంటే వైజాగ్ టు బాంబే ఇవ్వడము పోతుంటారు జనరల్గా. మనం ఏంటంటే మనకు ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మనం అడపదడ మనం చెక్ చేస్తున్నాము. చెకింగ్లో సమ్ టైమ్స్ దొరకకపోవచ్చు. సో ఇది రొటీన్ కార్యక్రమం. రెగ్యులర్ ఫ్యూచర్లో కూడా మేము రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది. ఐదర్ గాంజా కోసం కానీ ఇంకా అదర్ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఎనీథింగ్. బస్సులు చెక్ చేస్తున్నాం, ట్రైన్ చెక్ చేస్తున్నాం, రెగ్యులర్ రైడ్స్